టీమిండియా ఆటగాళ్లు యశస్వి జైస్వాల్, శివన్ దుబేలకు బంపర్ ఆఫర్ తగిలేలా ఉంది. ఈ ఇద్దరికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తుంది. గత కొంతకాలంగా పొట్టి క్రికెట్ లో విశేషంగా రాణిస్తున్న వీరిద్దరికి సెంట్రల్ కాంట్రాక్ట్ తో గుర్తింపు ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే వీళ్ళు శుభవార్త వినే అవకాశం ఉందని భారత క్రికెట్ సర్కిల్స్ లో కోడైకొస్తున్నాయి. గత ఏడాది బీసీసీఐ మొత్తం 26 మంది ఆటగాళ్లకు సెంట్రల్ కాంట్రాక్ట్ అందించింది. ఇక 2023-24 బీసీసీఐ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాల్లో కొత్తగా యశస్వి జైస్వాల్, దుబే చేరవచ్చని తెలుస్తుంది. ప్రస్తుతం స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్ తో జరుగుతున్న టీ20 సిరీస్ లో యశస్వి జైస్వాల్, దుబే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ముఖ్యంగా శివన్ దుబే తన కెరియర్ లో అత్యుత్తమ ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ తో తొలి 2 మ్యాచ్లు అతను 2 అజేయ అర్ధశతకాలతో అలాగే 3 వికెట్లు పడగొట్టి టీమిండియా విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. గత ఏడాది ఐర్లాండ్ టూర్ లో 3 ఏళ్ల తర్వాత టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన దుబే అప్పటి నుంచి విశేషంగా రాణిస్తున్నాడు. అంతకుముందు ఐపీఎల్ లోను దుబే సిఎస్కే తరపున విశ్వరూపమే ప్రదర్శించాడు. చివరి సీజన్ లో అతను 16 మ్యాచ్ల్లో 418 పరుగులు చేశాడు. ప్రస్తుతం దుబే బౌలింగ్ లో ఇంకాస్త మెరుగై బ్యాటింగ్ ప్రదర్శనను ఇలాగే కొనసాగిస్తే హార్దిక్ కు ప్రత్యామ్నాయంగా మారడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు జైస్వాల్ అరంగేట్రం నాటి నుంచి టెస్టు, టీ20లో చెలరేగిపోతున్నాడు. గత ఏడాది వెస్టిండీస్ పర్యటనలో అంతర్జాతీయ క్రికెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన జైస్వాల్ నాటి నుంచి 4 టెస్టులు, 16 టీ20లు ఆడి 2 సెంచరీలు, 5 అర్ధ సెంచరీలు చేశాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన 2వ టీ20లో జైస్వాల్ 68 పరుగులతో దుబేతో కలిసి భారత్ కు అద్భుత విజయాన్ని అందించాడు.